అయితే డెప్స్ అంటారు కానీ అసలు డెప్స్ ఎలా క్రియేషన్ అవుతుందో తెలుసా అండి? నెగిటివ్ ఎనర్జీ ఏ పర్సన్లో అయితే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో ఆ పర్సన్ అదే ఆకర్షించుకుంటాడు. మన సబ్జెక్ట్లో ఏంటంటే మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ అని. ఎనర్జీ ఈజ్ వైబ్రేటింగ్. దానికి ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏ ఫ్రీక్వెన్సీ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ ఆకర్షించుకుంటారు. డెప్స్ అనేవారు లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు. వాళ్ళు దానివల్ల లోను ఆకర్షించుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ ఎనర్జీ లెవెల్ పెరుగుతుందో అప్పుడు పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్తో వాళ్ళకు మనీ వస్తుంది. ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ 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 అని చేయండి. సో లాస్ట్ బ్యాచ్లో కూడా ఒక అతను మనీ మనీ ఎంట్రీ చేసి మా క్లాస్లోకి వచ్చాడు మేడం. వారికి ఉన్నటువంటి డెప్స్ను చాలా ఫాస్ట్ కూడా చూడండి, 10 డెప్స్ ఉంటే 1 డెప్స్ ఆల్రెడీ క్లియర్ చేశాడు. చాలా మంది ఏం చేస్తారంటే డెప్ చేశాను ఒక అపరాధ భావంతో ఉండిపోతారండి. గుర్తుంచుకోండి, మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిల్టీలేసి వదిలిపెట్టాడు. ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా దేశానికైనా చూడండి మేడం, అప్పులేని రాష్ట్రం ఏమైనా ఉందా మేడం? చెప్పండి, లేదు. దేపోని దేశం ఉందంటే లేదు. 99% ఆఫ్ ద కంట్రీస్కు డెప్స్ ఉన్నాయి. 99% ఆఫ్ ది స్టేట్స్కు డెప్స్ ఉన్నాయి. అవసరానికి అప్పు చేయొచ్చు కానీ ఆడంబరాలకు పోయి చేస్తుంటారు కొంతమంది. చాలా మంది ఏంటంటే చూడండి, అనవసరమైన వస్తువులు ఎప్పుడైతే మీరు తెచ్చుకుంటారో అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంటారు. వారం బఫెట్ నేను చెప్పింది కాదు. అనవసరమైన వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే అవసరమైన వస్తువులు మీరు అమ్ముకోవాల్సి వస్తుందట. అందుకోసం ఇది అవసరమా అనవసరమా ఒకసారి చెక్ చేసుకోండి. అవసరమైతే పెట్టుకోండి, పర్వాలేదు. పిల్లల ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలా ఇంపార్టెంట్. మీ నాలెడ్జ్ని పెంచుకోవాలి. డబ్బును ఎలా సంపాదించాలో నేర్చుకోవాలనుకుంటున్నా దాన్ని పెట్టుకోండి, పర్వాలేదు. ఫస్ట్ వారు చూడాల్సింది అలా డెప్స్ పై కాకుండా సంపద వైపును దృష్టి నిలపాలి. అంటే ఆర్థిక స్వేచ్ఛ వైపు వాళ్ళ మనసుని ఫోకస్ పెట్టాలి. ఎప్పుడైతే డెప్స్ ఉన్నాయని చెప్పి బాధపడకుండా కూర్చుంటే డెప్ట్ ఏమైనా క్లియర్ అవుతుందండి? కాదు కదా. సో ఎందుకోసం ఏదైనా ఒక ప్రొడక్ట్ లేదా సర్వీసెస్ ఎంచుకోండి. క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ మెంబర్స్ మీ ప్రొడక్ట్ లేదా సర్వీసెస్ రీచ్ అయ్యే విధంగా ట్రై చేస్తున్నాను. ఆటోమేటిక్గా మనీ అనేది బై ప్రొడక్ట్ అండి. మీరు ఎంత సర్వీస్ ఇస్తే అంత మనీ వస్తుంది. ఒక బ్లాక్ పేపర్ తీసుకోండి, బ్లాక్ పెన్ తీసుకోండి. చిన్నప్పుడు మీరు సంబంధించిన బాధాకరమైన సందర్భాలు ఉంటాయి. ఎవరో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఇడియట్ అంటారు. ఓకే, మీకు ఏం పని రాదని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వారు చెప్పినటువంటి అన్ని కూడా రాయండి, దాన్ని కాల్ చేయండి. బ్లాక్ బాడీ ఈజ్ అబ్జర్వింగ్ ఎనర్జీ. సో బ్లాక్ అనే పేపర్ నెగిటివ్ ఎనర్జీని బాగా లాగేస్తుంది. అది లాగేసాల్సిన తర్వాత కాల్ చేస్తారు మీరు. ఎప్పుడైతే అది కాడుస్తున్నారో మీ భావన అంతా కూడా అది వెళ్ళిపోతున్నట్టు భావించండి. తర్వాత కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుపుతో తల స్నానం చేయండి. కల్లుపు దొడ్డుప్పు. ఎందుకంటే ఆరా క్లెన్సింగ్ అయిపోవాలి మేడం. మీ చుట్టుపక్కల ఆరా క్లెన్సింగ్ అయితేనే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతాయి, డెప్స్ కూడా క్లియర్ అయిపోతాయి. సో నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటే మీరు గ్రోత్ అవ్వలేరు మేడం. ఫస్ట్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చూసుకోండి. లైఫ్ ఎలా ఉండాలో ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కృతజ్ఞత తెలియజేయండి. అట్లీస్ట్ పడుకునే ముందు 108 వాటికి కృతజ్ఞతలు, గ్రాటిట్యూడ్ తెలియజేసి పడుకోండి. ఎందుకు మరి సార్ రాత్రి పడుకునే ముందు గ్రాటిట్యూడ్ చేస్తే డెప్స్ ఎందుకు క్లియర్ అవుతాయి? డెప్ట్ ఈజ్ అ నెగిటివ్ ఎనర్జీ, గ్రాటిట్యూడ్ ఈజ్ అ పాజిటివ్ ఎనర్జీ. ఇది ఉన్న కాడ ఇది ఉండదు, ఇది ఉన్న కాడ అది ఉండదు. అంటే చీకటి ఉన్న కాడ వెలుతురు ఉండదు, వెలుతురు ఉన్న కాడ చీకటి ఉండదు. సో మన థింకింగ్ ప్యాటర్న్ మారిపోవాలి. సో ఎప్పుడు కూడా ఆ విధంగా నువ్వు ఆలోచించగలిగితే నీకు ఎక్స్టెండ్. అందుకోసమే నేను మెమరీ ట్రైనింగ్ కూడా చేస్తుంటాను చిన్నపిల్లలకు.